వెల్కమ్ బ్యాక్. ఆయన తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ లీడర్. నేను గాంధీ ఫ్యామిలీ తాలూకా అని చెప్పుకునే ఏకైక నాయకుడు. 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఓసారి పిసిసి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓసారి మంత్రిగా పనిచేసిన అనుభవం. ఇంతటి అనుభవశాలిని ప్రస్తుత కాంగ్రెస్ నేతలు అస్సలు పట్టించుకోవడం లేదట. నికార్సైన కాంగ్రెస్ వాదిగా 4 దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నా సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మదడం పడుతున్నారు సదరు లీడర్. 76 ఏళ్ల వయసులో యాక్టివ్ పాలిటిక్స్ లో పెరుగుతున్న ఆ నేత ఆవేదన ఏంటి? కాంగ్రెస్ పెద్దలపై అసంతృప్తికి కారణమేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ లీడర్, అందరికీ సుపరిచితమైన నేత వి హనుమంతరావు. పార్టీలో అంతా చాచా అని పిలుచుకునే విహెచ్ గత కొంతకాలంగా పార్టీ ముఖ్య నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ ఏ పని అప్పగించినా క్రమశిక్షణతో పూర్తి చేసే తనలాంటి వారిని అధికారంలోకొచ్చాక పట్టించుకోకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విహెచ్. దాదాపు 8 ఏళ్లుగా పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోయినా కాంగ్రెస్ బలోపేతం కోసం కష్టపడ్డానని, 76 ఏళ్ల వయసులో శక్తినంతా కూడదీసుకుని పార్టీ కోసం పనిచేస్తున్నానని చెబుతున్న విహెచ్ చివరి అవకాశంగా తనకో పదవి ఇవ్వాలని తెలిసిన నేతలందరినీ బతిమలాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తాను చేసిన కృషిని గుర్తు చేస్తున్న విహెచ్ సీనియర్ నేతలందరికీ ఫోన్లు చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండ్రాబై అంటూ వేడుకుంటుండడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లలో విహెచ్ఏ సీనియర్. దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్నారు. 1989లో అంబర్పేట ఎమ్మెల్యేగా ఎన్నికైన విహెచ్ తొలిసారి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 1992లో రాజ్యసభకు వెళ్లిన విహెచ్ 2004లో రెండోసారి, 2010లో మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక రాష్ట్ర విభజన తరువాత 2 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన విహెచ్ తన పదవీకాలం పూర్తయ్యాక మాజీ అయ్యారు. ఇక అక్కడి నుంచి పార్టీ పదవి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన వయసు రీత్యా అవకాశాలు దక్కలేదు. కానీ పార్టీకి నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలు వచ్చిన ప్రతిసారి పెద్దన్న పాత్రలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేవారు విహెచ్. ఈ క్రమంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తరువాత ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందా అని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు విహెచ్. కాంగ్రెస్ గెలిచినా విహెచ్ ఆశలు ఫలించడం లేదు. గాంధీ ఫ్యామిలీకి నమ్మిన బంటునంటూ ఆయన ఇన్నాళ్లు నెరిపిన రాజకీయం అక్కరకు రావడం లేదు. మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం వస్తుందని ఆశిస్తే రాహుల్ గాంధీ చొరవతో సీనియర్ నేత రేణుకా చౌదరి, యువత కోటాలో అనిల్ కుమార్ యాదవ్ ఆ అవకాశాన్ని కైవసం చేసుకున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలోనూ ఏ పదవి దక్కకపోవడంతో విహెచ్ లో అసంతృప్తి పెరిగిపోతుందంటున్నారు. అయితే తాజాగా సీనియర్ నేత కె కేశవరావు రాజీనామాతో రాష్ట్రం నుంచి ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఇంకా 2 ఏళ్లు పదవీకాలం ఉన్న ఈ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతున్నారు విహెచ్. చివరి అవకాశంగా ఛాన్స్ ఇస్తే హ్యాపీ రిటైర్మెంట్ తీసుకుంటానని నేతలకు ఫోన్లు చేస్తున్నారట విహెచ్. సీనియర్ గా తనను గుర్తించాల్సిందిగా అందరికీ ఫోన్లు చేస్తున్న విహెచ్ కుదిరితే రాజ్యసభ, లేదంటే పార్టీలో అత్యున్నత గౌరవం ఉండే సిడబ్ల్యూసి, అప్పటికీ కుదరకపోతే ఓబీసీ సెల్ చైర్మన్ పదవైనా ఇప్పించాలని ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు, అటు ఢిల్లీ హైకమాండ్ లో పలుకుబడి ఉన్న నేతలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట విహెచ్. మీకు ఏది కుదిరితే అది చెయ్యండి, నన్ను మాత్రం ఖాళీగా వదిలేయకండంటూ విహెచ్ చేస్తున్న విజ్ఞప్తులపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.